ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో బిల్వవృక్షం ఎలా జన్మించింది మరియు బిల్వవృక్ష విశిష్టతని తెలుసుకుందాం. ఒకనాడు శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తూ ఉండాడు. లక్ష్మీదేవి కుడి చేతిలో నుంచి అప్పుడు బిల్వవృక్షం జన్మించింది. అలా బిల్వవృక్షం జన్మించగానే పరమశివుడు ప్రత్యక్షమై జగత్ రక్షణ భారాన్ని మహావిష్ణువుపై ఉంచాడు. అలా లక్ష్మీదేవి కుడి చేతిలో నుంచి బిల్వవృక్షం జన్మించింది కాబట్టి ఈ బిల్వవృక్షాన్నే శ్రీవృక్షము అనే పేరుతో కూడా పిలుస్తారు. అయితే ఈ బిల్వవృక్షాన్ని దేవతలు స్వర్గంలో నాటారు, మందర పర్వతంపై నాటారు, వైకుంఠంలోనూ ఈ బిల్వవృక్షాన్ని నాటారు. అలా ఈ శివునికి ఇష్టమైన ఈ బిల్వవృక్షము చాలా గొప్పది. ఈ బిల్వవృక్ష ఆకులతో గనక శివునికి రోజూ పూజ గనక చేసినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు వస్తాయని పురాణ కథ. ఇక ప్రత్యేకంగా సోమవారం బిల్వపత్రాలతో గనక శివుడికి పూజ చేస్తే చాలా మంచిది అని శాస్త్రంలో ఉన్నది. అయితే ఈ బిల్వవృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి అని, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని శాస్త్రంలో ఉన్నది. అంతేకాక బిల్వవృక్ష ఆకు అంటే ఒక పత్రము 1,00,000 బంగారు పువ్వులతో సమానమని పురాణ కథల్లో ఉన్నది. సర్వే జనాః సుఖినో భవంతు.